అక్కడ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఇక్కడ గ్రీన్ లైన్ మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయ్యే వరకు వెయిట్ చేసి కంప్లీట్ మీద క్లిక్ చేస్తే జస్ట్ 30 సెకండ్స్లో మీకు 50 రూపీస్ అనేవి మీ వాలెట్లోకి అయితే యాడ్ అవుతున్నాయి ఒక్క యాడ్ చూసినందుకు. సో గైస్ ఈ వెబ్సైట్ లో మనకి బ్యాంక్ విత్డ్రా ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో లిటరల్లీ మీకు ఇక్కడ నా ఎర్నింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది జస్ట్ నేను లైవ్ లో ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట. $20 అంటే 1600 రూపాయలు నేను జస్ట్ లైవ్ లో ఎర్న్ చేశాను. అంటే ఇక్కడ ఒక్కొక్క యాడ్ చూసినందుకు 50 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 30 సెకండ్స్ యాడ్ అయితే ఉంటుంది. 30 సెకండ్స్ యాడ్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసా. ప్రాసెస్ ఏ విధంగానో చూపిస్తాను ఈ వీడియోలో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఒక్క యాడ్కి 50 రూపీస్ అండ్ సైన్ అప్ అయినందుకు 580 రూపీస్ వచ్చింది. అండ్ ఇంకా అడిషనల్ గా 500 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో చూపిస్తా. సో టోటల్ గా 1600 రూపీస్ మీరు నాకులోనే లైవ్ లో అయితే ఎర్న్ చేస్తారు. అర్థమైంది కదా అసలు ఈ వెబ్సైట్ ఏంటి, దీని కథ ఏంటి, సో ఏ విధంగా విత్డ్రా చేసుకో. అయితే మిగిలిన యాడ్స్ కూడా అయితే చూడండి, మనకి 6 యాడ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి. సో న్యూ ఆఫర్స్ కూడా మనకి ఎవ్రీడే అయితే అప్డేట్ అయితే అవుతాయి అనమాట. సో నేనైతే ఇంకొక యాడ్ కూడా క్లిక్ చేశాను. ఇంకొక యాడ్ క్లిక్ చేయగానే మనకి ఇది కూడా లోడింగ్ అయితే అవుతుంది. సో అయిన తర్వాత సో మళ్ళీ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. ఈ కంప్లీట్ అనే ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయిపోయింది. $13.43 అయితే ఉంది. సో ఈ విధంగా నేను యాడ్స్ అన్ని చూసేసా. యాడ్స్ అన్ని చూడగా నా ఫైనల్ ఎర్నింగ్ ఎంత $15. సో స్టార్ట్ అయింది అక్కడ $7, ఇప్పుడు ఎండ్ అయింది అక్కడ $15. చూసారు కదా, $8 నేను ఇన్స్టెంట్గా అయితే ఎర్న్ చేసుకున్నా. అర్థమైంది కదా. సో తర్వాత ఇంకొకటి అయితే ఉంది కింద ఆప్షన్, ఇంకొక 500 రూపీస్ అయితే ఏ విధంగా ఎర్న్ చేయాలంటే ఇక్కడ కింద టేక్ సర్వే అని చెప్పేసి ఉంటుంది. ఎర్న్ $5.88 అని చెప్పేసి ఈ సర్వే కూడా మనం తీసుకున్నందుకు మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత, సో మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, మీ ఏజ్ గ్రూప్ ఏంటి, ఇట్లా మనకి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ బేసిక్ సర్వేని మనం అటెండ్ చేసినందుకు $5.88 అయితే ఇస్తున్నాడు. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు లైవ్లో నేనైతే చేసి చూపిస్తాను. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. మీకు ఎక్కువ సర్వీస్ కావాలనుకుంటే సో నేను ఆల్రెడీ సర్వీస్ ఏ విధంగా చేయాలో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, అది చూసి క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ సర్వీస్ వస్తాయి. సో నేను వచ్చేసి సర్వే అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయగానే ఇక్కడ చూసుకొచ్చిన బ్యాలెన్స్ వచ్చేసి $20.88 అయితే అయిపోయింది. సో ఇక్కడ $5 అయితే నాకు యాడ్ అయిపోయింది. కింద చూపిస్తాను చూడండి, సర్వే కంప్లీట్ అని అయితే వచ్చింది. మనమైతే సర్వే అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ మనకి 6 యాడ్స్ ఉన్నాయి కదా, ఇది అయిపోయిన తర్వాత ఇంక రావా అని చెప్పేసి వస్తాయి. ఇక్కడ చూడండి న్యూ ఆఫర్స్ కమింగ్ 10 అవర్స్ అని చెప్పేసి టైం రన్ అవుతుంది కదా. ఈ టైం రన్ అయిన తర్వాత మళ్ళీ మనకి రీసెట్ అయితే అవుతాయి, కొత్త యాడ్స్ అయితే వస్తాయి. అవి మీరు చూసి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సర్వేస్ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేసినందుకు మీకు ఎంత ఇస్తున్నాడు, $1 అయితే ఇస్తున్నాడు ఒక్క రిఫర్కి. మీ ఫ్రెండ్కి ఎంత వెళ్తుంది, బోనస్ $7 వెళ్తుంది. అట్లాగే యు ఆర్ రివార్డెడ్ విత్ 10% ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మేక్ విత్డ్రాల్స్ అని చెప్పేసి. మీ ఫ్రెండ్ విత్డ్రా పెట్టిన అమౌంట్లోంచి మీకు 10% అయితే వస్తుంది, అంటే $10 అయితే మీకు అయితే వస్తాయి అనమాట. అర్థమైంది కదా. అంటే తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ రివార్డ్స్ అని అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి కంప్లీట్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఇంకొక సర్వే కూడా ఉంది, ఆ సర్వే కంప్లీట్ చేస్తే మళ్ళీ మీకు $5 అయితే రావచ్చు. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ది యాప్ ది యాప్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ మనం ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తూ కూడా మనం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఆ విధంగా ఇక్కడ మనం ఎంత చేయాలి, ఎర్నింగ్ $100 చేయాలి, తక్కువ కాదు. $100 చేస్తాను. మనకి ఇక్కడ విత్డ్రాల్ అయితే అవుతున్నాయి. అంటే తర్వాత ఇక్కడ ఛాలెంజెస్ అనేది ఉంది. ఛాలెంజెస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. కంప్లీట్ ఛాలెంజ్, కంప్లీట్ 30 స్టెప్స్ బై వాచింగ్ మిక్స్డ్ అడ్వర్టైజింగ్ వెబ్సైట్స్ అని చెప్పేసి ఉంది. సో కంప్లీట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే మనకి $3 అయితే ఇస్తున్నాడు అనమాట. తర్వాత క్రియేట్ ఏ యూట్యూబ్ వీడియో టాకింగ్ అబౌట్ పేరిబ్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ గురించి మీరు వీడియో చేసి పెడితే కనుక మీకు $150 వరకు అయితే ఇస్తున్నాడు, $7 నుంచి. సో తర్వాత కంప్లీట్ 120 డైలీ అడ్వర్టైజ్మెంట్స్ టు అన్లాక్ అని చెప్పేసి అయితే ఉంది. VIP 4 అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయంట 120 డైలీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే కనుక. అలా మనకైతే ఉందన్నమాట, మీరైతే చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ చూసుకుంటే నా వాలెట్లో $101 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి $101 అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను పేఅవుట్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూసుకోండి, సో ఇక్కడ పేఅవుట్ ఆప్షన్లో ఫస్ట్ బ్యాంక్ ఉంది, తర్వాత వెన్మో అని చెప్పేసి ఉంది, తర్వాత USDT మనకి క్రిప్టో చేసుకోవచ్చు, తర్వాత పేపాల్ ఉంది, తర్వాత గూగుల్ ప్లే ఉంది. ఈ 4 ఆప్షన్స్ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి మనం విత్డ్రా చేసుకోవడానికి. సో బ్యాంక్ మీ అందరికీ తెలిసిందే, బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్కి డైరెక్ట్గా విత్డ్రా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత USDT క్రిప్టోకి, అండ్ తర్వాత పేపాల్ ఉంది, పేపాల్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి విత్డ్రా పెట్టుకోవచ్చు. తర్వాత గూగుల్ ప్లే రిడీమ్ కోడ్ ఉంది, ఇది కూడా మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటి, మినిమం విత్డ్రా $100 అవ్వాలి. అదంతంత అమౌంట్ ఇస్తున్నప్పుడు నేనైతే అర్థం చేసుకున్నా.
వీడు ఏదో లాస్ట్లో పెడతాడని చెప్పేసి మనకి $100 అయితేనే ఇక్కడ అమౌంట్ అయితే విత్డ్రాల్ అయితే అవుతుంది. మినిమం $100 అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు బ్యాంక్కి విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ ఐబ్యాన్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి విత్డ్రా కొట్టేయడమే. బట్ ఇక్కడ బ్యాంక్కి విత్డ్రా చేస్తే 20 డేస్లో పేమెంట్ అయితే వస్తుందంట. నేనైతే వెరిఫై చేశాను, 20 డేస్ అట్లా పడుతుందంట పేమెంట్ రావడానికి. సో అదే మీరు USDT సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ పేఅవుట్ ఆప్షన్స్లో USDTకి విత్డ్రా పెట్టుకుంటే మనకి పేమెంట్ అయితే చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ USDT అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, నా వాలెట్లో అమౌంట్ ఉన్నాయి కాబట్టి $101. సో నేను USDT సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి USDT TRC20 అడ్రస్ అయితే కావాలి. అదే విధంగా తెచ్చుకోవాలి. మీకు బినాన్స్ అయితే ఉంది కదా, బినాన్స్ యాప్లో మీకు వాలెట్ అడ్రస్ అయితే ఉంటుంది, అదైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో నేనైతే విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేశాను, నా వాలెట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసి విత్డ్రా ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ విత్డ్రా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి విత్డ్రాల్ పెండింగ్ అని అయితే వస్తుంది అనమాట. $101 నేనైతే విత్డ్రాల్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 2 బిజినెస్ డేస్ అయితే అన్నాడు. ఓకే మేము క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ మేము క్లిక్ చేస్తే నా బ్యాలెన్స్ అయితే కట్ అయిపోయింది. చూడండి 101 ఉండేది అయితే ఇప్పుడు అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే నాకు $101 అయితే నా అకౌంట్కి అయితే రిసీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అయితే చూడండి $101 అని చెప్పేసి అయితే ఉంది. వ్యాలెట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే USDTలో $101 అయితే నాకైతే రిసీవ్ అయితే అయ్యింది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు నాకు 101 USDT అయితే రిసీవ్ అయితే అయిపోయింది. సో ఈ వెబ్సైట్ లో నాకైతే పేమెంట్ అయితే వచ్చింది. మీకు ఎప్పటి వరకు పేమెంట్ అయితే వస్తుంది అనేది నేనైతే చెప్పలేను కాబట్టి ఫాస్ట్ గా కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంది, సైన్ అప్ అవ్వండి.